షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. మా నిరసన తెలియజేస్తున్నాం. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, గవర్నమెంట్ కి వ్యతిరేకం కాదు. కేవలం మాకు ఇక్కడ అక్కడ అన్నదప్పుల్లా ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణంగా పనిచేస్తున్నారు. అలాంటిది వారు తీసుకునే నిర్ణయాలు ఇక్కడ అమలు చేయడంలో చాలా తప్పులు జరుగుతున్నాయి. జన సైనికులన్నీ గుర్తించండి. నాడు జరిగిన మర్చిపోవద్దు. జనసేన ఎంత కష్టపడింది అన్న దాన్ని మర్చిపోవద్దు. చంద్రబాబు నాయుడు గారు మాకు దేవుడు లాంటి వారు. మాకు మా నాయకుడు, మా అన్నగారు, ఆయన ఆదేశాల మేరకు ఎంతో మీకు కోఆపరేట్ చేస్తున్నాం. ఒక ఇన్ఛార్జికి తెలియకుండా ఇక్కడ పదవులు మీరు ఎవరికి వచ్చితే వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు పై వాళ్ళు చేయట్లేదు. పై వాళ్ళు మంచి వాళ్ళు, కానీ కింద వాళ్ళు దాన్ని తెలుసుకోకుండా సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. ఇప్పటి వరకు అన్నదమ్ముల్లా కలుసున్నాం. మమ్మల్ని తమ్ముళ్ళలా గుర్తించండి, కుటుంబ సభ్యుల్లా గుర్తించండి, సవితి తల్లి బిడ్డలా గుర్తించొద్దని చెప్పేసి మనం తెలుసుకుంటున్నాం. మాకు జరిగే అన్యాయం అంతా ఇంత కాదు. ఎంతో వేపుకు పట్టాం, ఎంతెంతో వేపుకు పడుతున్నాం. మరి దయచేసి నిరసన కార్యక్రమాన్ని మీరు అర్థం చేసుకుని అన్నదమ్ముల్లా కలిసి ఉన్నామని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాం, ప్రాణపూర్వకంగా తెలియజేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. పై వాళ్ళు ఎవరు తప్పు చేయట్లేదు, కింద వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఇంత ముందు తప్పు చేసినటువంటి ప్రభుత్వం ఏమైందో ఒకసారి వెనక్కి తీసుకోండి. అలాంటి తప్పుదాలు మనం చెయ్యొద్దు, అలాంటి దుస్థితి మనకి రావద్దని చెప్పేసి ఎత్తువ చెప్తున్నాను. దయచేసి ఆలోచించండి. ఎవరి మీద తిరుగుబాటు కాదు, నిరసన తెలియజేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి మరి కలిసి ఉన్నటువంటి మనల్ని మరి కలిసి ఉండేలాగే ఉంటాం. ఇప్పుడే ఇలా జరిగితే రేపు పంచాయతీల పరిస్థితి ఏంటి, ఎంపీటీసీల పరిస్థితి ఏంటి? మరి మేము 14 సొసైటీలు 3 అంటే 3 అడిగాం. మాతో సంప్రదిస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఇక్కడ పెద్దలు కానివ్వండి, ఎవరిని మేము వ్యక్తిగతంగా మేము చెప్పదలుచుకోలేదు. వారు మాతో మాట్లాడతామని చెప్పి, సంప్రదించి చేస్తామని చెప్పి మాకు చేయకుండా నిన్న పేపర్కి తీసుకురావడం, వాళ్ళ సంబరాలు చేసుకోవడం అనే దాన్ని మన క్షోభకి గురి చేసింది. ఈ జన సైనికులందరికీ మేము ఏం చెప్పుకోవాలని చెప్పేసి ఈ పబ్లిక్ గా మిమ్మల్ని సమాధానం అడుగుతున్నాం. దయచేసి ఎప్పటికైనా మీరు మారి కలిసి వెళ్దామని, కలిసి ఉందామని, మరి కలిసి ఉంటే కలదు సుఖం అనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలని, ఒంటెద్దు పోవద్దని, మరి మమ్మల్ని జన సైనికుల్ని, అసలు జనసేన పార్టీని ఇక్కడ ఉండకూడదనే ధ్యేయంతో నడుస్తున్నటువంటి పెద్దలకు హెచ్చరిక తెలియజేస్తున్నాం. దయచేసి మనసు మార్చుకోండి. మనం రోడ్డు మీద పడితే మన పరువైపోతుంది. ఇంట్లో అరమరికలుంటే మనమే చేసుకోవాలి, కానీ అది మర్చిపోయారు. మా ప్రాధాన్యపూర్వకంగా అడిగేదానికి కూడా ఏదో ఎక్కడ చలనం రాలేదు. ఈ చలనం రావడం కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మేము దీనికి ఎవరికి వ్యతిరేకం కాదు. దయచేసి ఎవరికైనా ఇబ్బంది కలిగించుంటే క్షమించమని చెప్పి కోరుకుంటూ, మా జన సైనికులకు న్యాయం చెయ్యాలి, మా జన సైనికులకు రక్షణ కల్పించాలి. మా జన సైనికుల్ని మీ గూట్లు చూసే వాళ్ళ చూడొద్దు, మీ పక్కన కూర్చోబెట్టుకుని గౌరవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దయచేసి గవర్నమెంట్ కి వ్యతిరేకం కాదు ఇది. మరి క్షమించండి, దయచేసి మమ్మల్ని ఆదుకోండి, జన సైనికులను గుర్తించండి అని చెప్పి ప్రాధాన్యపూర్వకంగా కోరుకుంటున్నాను. ఎంపీటీసీలు ఉన్నారు ఇక్కడ, 5 ఎంపీటీసీలు, జనసేన ఎంపీటీసీలు. అలాంటిది కూడా తెలియకుండా, ఎవరికి తెలియకుండా మీ ఇష్టానుసారం మీకు నచ్చినటువంటి వాళ్ళ గురించి మేము మాట్లాడట్లేదు. సంతోషం వాళ్ళకి ఇచ్చినందుకు, కానీ రానటువంటి వాళ్ళ గురించి ఆలోచించి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సెలవు తీసుకున్నాం. జై జనసేన, జై జనసేన. అందరికీ నమస్కారం అండి. అతి ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం, నిరసన కార్యక్రమం చేయడానికి గల కారణం, మరి 2 రోజులుగా పార్టీ వర్గాలన్నీ కలిసి నిర్ణయం తీసుకున్నాం. అన్ని మండలాల నుంచి కూడా
దాంట్లో భాగంగా ఒకసారి మనం నిరసన తెలియజేయకపోతే మరి వీళ్ళకి అర్థమయ్యేటటువంటి విధానం కూటమిలో కనపడలేదు. కాబట్టి మన జనసేన యొక్క నిరసన తెలియజేయాలని తీర్మానించి ఈ రోజున మరి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నిరసనకి అతి ముఖ్యమైనటువంటి కారణాలు జనసేన పార్టీని ఎవరైతే నోరు గలవన్నారో వాళ్ళందరినీ కూడా మరి మా నాయకుడైతే కలిసి పనిచేయమని చెప్పారు. కానీ ఇక్కడ కూటమి పెద్దలందరూ కూడా కేవలం కలిపేసుకుని పనిచేస్తున్నారు. మరి ఒక రకంగా అన్నదమ్ముల్లో మమైపోయి పనిచేద్దామని మేము అనుకుంటున్నాం, వాళ్ళేమో కలిపేసుకుని పనిచేస్తున్నారు. సరే కలిపేసుకుని పనిచేసిన మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి మంచి పనుల్ని జనంలోకి వాళ్ళతో పాటు మేము తీసుకెళ్తున్నాం. సరే రాష్ట్రం బాగుంది కదా అనే ఉద్దేశంతో ఏదైనా వచ్చినప్పుడు మన భాగం మనకి ఇస్తారు, 30% మాకు, 10% బీజేపీకి, అలాగే 60% తెలుగుదేశానికి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మా ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర మరి తెలుగుదేశాన్ని మిగతా వాడిని కూడా సమానంగా గుర్తించుకున్నటువంటి వైనం మా వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఆ రకమైనటువంటి మరి ప్రేమ వాత్సల్యం అనేది మాకు ఇక్కడ దక్కట్లేదు. దానికి నిదర్శన 14 మరి సొసైటీస్ ఉంటే 14 సొసైటీల్లో 3 సొసైటీస్ మేము అడిగాం, మరి ఒకటేమో బీజేపీ వాళ్ళు అడగడం జరిగింది. మేము అడిగిన ఏది కూడా మాతో సంప్రదించకుండా ఒక ఇన్ఛార్జికి ఇవ్వాల్సినటువంటి గౌరవం వాళ్ళు ఇవ్వకుండా మరి వారికి నచ్చిన విధంగా వారు ఏకపక్ష నిర్ణయంతో మరి వారు చేస్తున్నారు. 2 రోజుల క్రితం మన ఎమ్మెల్యే గారిని మేము రిక్వెస్ట్ చేసి అడగడం జరిగింది. అడిగితే అన్నయ్య గారు ఎట్టి పరిస్థితులు మీకు తెలియకుండా మీతో సంప్రదించకుండా ఏమి చెయ్యమని చెప్పి మాటిచ్చారు. శాసనసభ్యులు మాటిచ్చినప్పుడు మరి కూటమిలో ఉన్నటువంటి మేము నమ్మాలి కాబట్టి కలిసి పనిచేసేటప్పుడు నమ్మాం. కానీ మాకెవరికి కూడా తెలియకుండా ఆయన చెప్పినట్టు మాతో సంప్రదించకుండా జరిగినటువంటి విధానం ఏంటంటే మాకు చెప్పకుండా ఒకే ఒక్క సొసైటీ జనసేన కానీ చెప్పుకుంటూ వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చుకున్నారు తప్ప మాతో చెప్పి ఎవరికి ఇస్తాం, మీకు నచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చుకోండి, ఇదిగో మీకు 3 ఇస్తున్నాం, లేకపోతే కుదరలేదు 2 ఇస్తున్నాం, లేదు 1 ఇస్తున్నాం, మీ పేరేంటో చెప్పండి అని చెప్పాలి. అది కూడా చెప్పకుండా మమ్మల్ని సంప్రదించకుండా మరి వారి ఇష్టానుసారం వారు చేసుకున్నారు. జనసేన పైకి పేరే తప్ప వారికి నచ్చిన దీంట్లో కూడా వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి తప్ప మరి ఎవరికి కూడా మిగతా వాళ్ళు ఎవరికి కూడా న్యాయం జరగట్లేదు. అది కాక ఇన్ఛార్జి గారి సపోర్ట్లు ఉన్నారంటే అది కూడా ఇవ్వడం మానేస్తున్నారు. అంటే దీని వైఖరి ఏంటంటే కేవలం జనసేన పార్టీని ఈ నియోజకవర్గంలో ఉంచకూడదు అనే నిర్ణయానికి వచ్చారు. గతం రోజులు మర్చిపోవద్దని ఎన్నోసార్లు చెప్పాం. వారు కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరు బయట జడ్పీటీసీలు మాకు ఏమిస్తారో, జడ్పీటీసీలు ఎన్ని ఏమిస్తారో, ఎల్లాంటిని ఇప్పుడు చేసిన అన్యాయమే రేపు జరగబోదు కాబట్టి మేలుకో జనసైనికుడు అనే నినాదంతో వీళ్ళందరూ కూడా మరి ముందుకు రావడం జరిగింది. అయినప్పటికీ కూడా నేను ఫోన్ ద్వారా డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని సంప్రదించాను. దయచేసి బాబు ఆలోచించండి. మాదేవి లేదండి ఈ పేరు పైకి పంపించామండి, పైన సెలెక్ట్ చేసి పంపుతారు. మీరు ఇక్కడ పంపందే పైన సెలెక్ట్ చేసి పంపుతారు. ఇది కేవలం దాటేసే విధంగా వారు ఈ రకమైనటువంటి చర్యలు పాల్పడుతున్నారు. కాబట్టి బాధ కలిగి మనోవేదన కలిగి అందరూ కూడా ఈ రోజున మరి వాళ్ళ నిరసన తెలియచేయాలి. కాబట్టి ఇది తప్పే. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ప్రభుత్వానికి మరి చెడ్డ పేరు వచ్చే విధంగా అయితే మేము లేము. కానీ అక్కడ 100% పెద్దలిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు ముక్త కంఠంతో మరి ఒకే పాటతోటి అక్కడ పనిచేస్తున్నారు. అలాంటి విధానం ఆ నాయకులను చూసి మనం ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం? మేము వెళ్తున్నాం అలాగా. మరి బాబు గారిని చూసి మీరు ఎందుకు నడుచుకోవట్లేదు? మీ పని వల్ల ఈ రోజున మరి చెడ్డ పేరు ప్రభుత్వానికి వస్తుంది, నాయకునికి వస్తుంది అనేది దయచేసి మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి ఇది కేవలం మరి మీకు తెలియజేయడం కోసం ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు మనసు మార్చుకొని అవన్నీ కూడా మరి క్రమబద్ధతలో మమ్మల్ని మేము కూర్చుని ఆలోచించుకుని చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి మరి ఆ రకంగా మీరు మారుతారనే ఉద్దేశంతో మేము ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. మరి కాని పక్షంలో మరి మా పెద్దలు తీసుకునే నిర్ణయానికి మేము కలిసి పనిచేస్తున్నటువంటి చెప్పి మరి అన్నదమ్ముళ్ళ కలిసి వెళ్తాం, ఒకే కుటుంబంలో కలిసి వెళ్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో సమంత తల్లి
కేవలం జనానికి నటించడం కోసమే ఇక మాతోటి ఉన్నారు తప్ప కేవలం మా మీద ఏ రకమైన ప్రేమ లేదు. మా జనసేన పార్టీని గ్రూపు మాపలగే ఉద్దేశం మీలో ఉంది. దయచేసి అది మార్చుకోండి. పడవ దాటే వరకు మరి పడవ మల్లయ్య గారు చెప్పి పడవ దాటి దిగిపోయిన తర్వాత బోడు మల్లయ్య అనే విధానాన్ని సామెత ప్రకారం మీరు చెయ్యొద్దని చెప్పి ప్రాధేయపూర్వకంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. దయచేసి మారండి. జై జనసేన, జై జనసేన, జై జనసేన, తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.